నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై మృత్యుఘోష. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్. 19 మంది దుర్మరణం. మరో 24 మందికి గాయాలు. తెలంగాణలోని చీవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు. కంకర మీద పడటంతో పెరిగిన తీవ్రత. రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల పెట్టుబడులు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు. విశాఖలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు. లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. రహదారులపై రక్తధారలు. రాష్ట్రంలో 3 ప్రమాదాలు, 7 దుర్మరణం. బాపట్ల జిల్లాలో 4 మృత్యువాత. మృతులు ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులు. అనకాపల్లి జిల్లాలో 2 మృతి. ఏలూరు జిల్లాలో మరో యువకుడు. బాపట్ల జిల్లా సత్యవతిపేట సమీపంలో ప్రమాదానికి గురైన కారు. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్. ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్. 4,260 కోట్లతో నిర్మాణం. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ వెల్లడి. హాయ్లాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది? గ్రూప్ 1 జవాబు పత్రాలను అక్కడ ఎన్ని రోజులు ఉంచారు? ఏపీపీఎస్సీకి తిరిగి ఎప్పుడు తెచ్చారు? జవాబు పత్రాలను సీల్డ్ కవర్లో మా ముందుంచండి. ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. రాజధాని నిర్మాణానికి మరో 32,500 కోట్ల రుణం. ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుండి 14,000 కోట్లు. నాబార్డ్, ఎస్ఏబీఎఫ్ఐడి, ఏపీపీఎఫ్సి నుంచి మిగతా నిధులు. పింఛనుదారులకు డిజిటల్ సాధికారత. ఇంటి వద్ద నుండే లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణ. అమెరికా హైర్ చట్టం ఆందోళనకరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం. పునరుత్పాదక ఇంధనం రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు సీఎం ఆహ్వానం. అమరావతిలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. అంతర్గత జల మార్గాల ద్వారా అతి తక్కువ ఖర్చుతో సరకు రవాణా. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు. భాగస్వామ్య సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు. 45 దేశాల నుండి 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరు. 410 ఒప్పందాలపై సంతకాలు. 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రుణాల పంపిణీ, డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయి. వైకాపా హయాంలో సహకార వ్యవస్థ అస్తవ్యస్తం. అవకతవకలపై అధికారులను నిలదీసిన సభా సంఘం సభ్యులు.
నేడు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన. పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం. దుబాయ్లో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.